హలో అండి, నేను మీ భూమి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో రొయ్యల ఇగురు ఎలా చేయాలో చూద్దాం. ఇదే పద్ధతిలో చేస్తే రెస్టారెంట్ స్టైల్లో పక్కా టేస్ట్ అయితే వస్తుంది. అబ్బా అబ్బా, చూస్తుంటే నోరు ఊరుతుంది కదా. ఇంకెందుకు లేట్, రండి ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ నేను టైగర్ ప్రాన్స్ కేజీ తీసుకున్నా. వీటిని క్లీన్ చేశాక ఒక 750 గ్రామ్స్ వచ్చి ఉంటుంది. వీటిని చక్కగా క్లీన్ చేసి అందులో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పౌడర్ వేసి ఓవర్ నైట్ నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఉప్పు, కారం అంతా బాగా పట్టుకుంటుంది రొయ్యలకి. చూస్తున్నారా ఎంత పెద్దగా ఉన్నాయో టైగర్ ప్రాన్స్. ఇప్పుడు ఇవి పక్కన పెట్టి ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్ హీట్ ఎక్కాక అందులో కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి, రొయ్యలు కూడా వేగాలి కదా ఈ ఆయిల్లోనే. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ జీరా, తర్వాత ఇంకో 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఇవి కొంచెం చిటపటలాడిన తర్వాత ఇందులో జీడిపప్పు వేసుకోవాలి. ఇది ఆప్షనల్, నా దగ్గర ఉంది కాబట్టి వేసుకున్నా, మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయండి. ఇవన్నీ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నేను ఇక్కడ పెద్ద సైజ్ ఆనియన్స్ 4 తీసుకున్నాను. ఈ ఆనియన్స్ని చక్కగా వేయించుకోవాలి, బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. లేకుంటే కర్రీ తినేటప్పుడు తగులుతూ ఉంటాయి ఆనియన్స్ ముక్కలు, బాగోదు. ఇవి కొంచెం వేగాక తర్వాత ఒక రెమ్మ కరివేపాకు క్లీన్ చేసి వేసుకోండి. తర్వాత 2 లేదా 3 గ్రీన్ చిల్లీ కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇవన్నీ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. తర్వాత ఇందులో ముందు మనం పక్కన పెట్టుకున్నాం కదా రొయ్యల్ని వేసి చక్కగా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ వేయించుకోండి. రొయ్యల్లో వాటర్ ఎక్కువ ఉంటుంది కదా, ఆ వాటర్ అంతా పోయే వరకు వేయించుకోండి. ఇగో ఇలా అయ్యాక అప్పుడు ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని యాడ్ చేస్తున్నా. మీరు కావాలంటే వేసుకోండి, లేకుంటే అవసరం లేదు. నాకైతే గ్రేవీ ఎక్కువ కావాలి కాబట్టి నేను టమాటోస్ని కూడా 4 యాడ్ చేసుకున్నా. ఈ రొయ్యలు నేను ఇండియాలో బిగ్గెస్ట్ మాల్ అయిన లులు మాల్లో తీసుకున్నాను. మేము ఏ చిన్న ఐటెం అయినా సరే లులు మాల్కి వెళ్ళి తీసుకుంటాము. ప్రైస్ ఎక్కువైనా సరే క్వాలిటీ బాగుంటుంది. ఈ టమాటోస్ ముక్కలన్నీ వేసిన తర్వాత చక్కగా కలిపి ఒక 15 మినిట్స్ కుక్ చేసుకోండి. వాటర్ ఏమి యాడ్ చేయొద్దు, ఇందులో వాటర్ చాలా ఎక్కువైపోతుంది. వాటర్ ఏమి యాడ్ చేయకపోయినా చూసారా ఎంత గ్రేవీ వచ్చింది. ఇంకో 5 మినిట్స్లో స్టవ్ ఆఫ్ చేస్తాం అనుకున్నప్పుడు కొత్తిమీర వేసుకొని కలిపేసి ఆఫ్ చేసేయండి స్టవ్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. చూసారా ఎంత బాగా వచ్చిందో కర్రీ, చూస్తుంటేనే నోరు ఊరుతుంది. మీరు కూడా ఇదే పద్ధతిలో చేయండి, పక్కా టేస్ట్ అయితే సూపర్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.